హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై టాక్స్. ఈరోజు మనం మాట్లాడేది చాలా అంటే చాలా సీరియస్ ప్రాబ్లమ్ అనమాట. అదే ఆటిజము. ఈ ఆటిజం వల్ల చిన్నపిల్లలు చాలా అంటే చాలా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది లేట్ అవుతుంది. ది ఈ ఇది డిసడ్వాంటేజ్ వల్ల హాస్పిటల్ వాళ్ళకి అడ్వాంటేజ్ అయితుందనమాట. వాళ్ళు ఈ చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్స్ గానీ, ఈ చైల్డ్ థెరపీ గానీ, ఇవన్నీ కొన్ని కొన్ని స్కీమ్స్ పెడుతున్నారు. పెట్టి మన దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటున్నారనమాట. మనం ఆటిజంకి ఎప్పుడు వెళ్ళాలంటే 3 ఇయర్స్ తర్వాత. 3 ఇయర్స్ తర్వాత ఇంకా పిల్లోడు గాని, పిల్లకాయ గాని వాళ్ళు మాట్లాడుకుంటే అప్పుడు మనం ఆటిజం కింద డిక్లేర్ చేసి మనం వెళ్ళొచ్చు. అడ్మిట్ కావచ్చు. కానీ దానికన్నా ముందు మనము కొన్ని చర్యలు తీసుకోవాలనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. మనమే చేయాలి. హాస్పిటల్‌కి వెళ్ళకుండా. అదేంటిదంటే మనం ఫస్ట్ టైం కేటాయించాలి చిన్న పిల్లలకి. మనం వాళ్ళు ఫోన్‌కి అడిక్ట్ కాకుండా మనమే ఫోన్‌కి అడిక్ట్ అయ్యి వాళ్ళతోని టైమ్ స్పెండ్ చేయట్లేదు. సో, మన ఫోన్స్ అనేవి పక్కకెట్టండి. పెట్టి వాళ్ళతోని టైమ్ స్పెండ్ చేయండి. వాళ్ళకి వర్డ్స్ చెప్పండి. అత్త గాని, అమ్మ గాని, నాన్న గాని, ఇంకా అక్క గాని, అన్న గాని ఇలా వర్డ్స్ చెప్పుకుంటూ ఉండాలన్నమాట. వాళ్ళతోని టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళని ఆడిపించాలన్నమాట. ఇప్పుడు మైండ్ గేమ్స్ కొన్ని ఉంటాయన్నమాట. బిల్డింగ్ బ్లాక్స్ గాని, లేకుంటే షేప్స్ ఇట్లా వేయడం గాని, ఇలా ఉంటాయన్నమాట. దానివల్ల మనకి వాళ్ళ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అయితది. వర్కింగ్ అయితదనమాట. అట్లా మనకి మాటలనేవి తొందరగా వస్తాయన్నమాట. ఫస్ట్ ఇయర్ లోపల ఒక్క వర్డ్ అన్నా మాట్లాడలే. సింగిల్ వర్డ్ అత్త గాని, అమ్మ గాని ఏదో ఒక వర్డ్ మాట్లాడలే. మాట్లాడుకుంటే మీరు దగ్గర దగ్గర ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి. 15 మినిట్స్ వెయిట్ చేయాలి. కొంత పిల్లలు ఫాస్ట్‌గా మాట్లాడతారు. కొంత పిల్లలు స్లోగా మాట్లాడతారు. 15 మినిట్స్ వెయిట్ చేయండి. అప్పటికి మాట్లాడకుంటే ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ కండి. ఓకేనా. 2 ఇయర్స్ లోపు 2 ఇయర్స్ లోపల ఏమైతదంటే ఒక 2, 3 వర్డ్స్ కంపల్సరీ అనాలి. అప్పుడే మీకు ఆటిజం లేనట్టు తెలుస్తది. ఓకేనా. ఈ ప్రాబ్లమ్ అంటే చాలా పెద్దగయితుంది ఈ మధ్యన. ఈ డిజిటల్ ఎన్విరాన్మెంట్‌లో. పిల్లలకి మాత్రం ఫోన్ అనేది ఇవ్వండి గానీ, కొంచెం లిమిటెడ్ టైమ్ మాత్రమే ఇయ్యండి. అలాగే వాళ్ళకి అడిక్ట్ కాకండి. అడిక్ట్ అవ్వకుండా చేయండి. ఓకేనా. వాళ్ళతోని అలా ఉండాలంటే మీరు ఫస్ట్ ఫోన్ పక్కకెట్టండి. వాళ్ళతోని ఆడుకోండి. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. ఫోన్‌లు ఒక రోజు చూడకపోయినా, 2 రోజులు చూడకపోయినా పెద్ద పోయేదేం లేదు. మనకైనా ఎవడు ఫోన్ చేయడు. ఓకేనా. ఇంకోటి టీవీ కొంచెం చూడొచ్చు. ఫోన్ కన్నా టీవీ కొంచెం సేపు ఫోన్ అనేది చాలా డేంజర్ అనమాట. ఈ ఫోన్ చేయడం వల్ల వాళ్ళకి దగ్గర నుంచెల్లి చూస్తారు కదా! సో, ఇట్లా చూస్తారు కాబట్టి సో, వాళ్ళకి ఆ లైటింగ్ రేస్ గాని అవన్నీ ఇంకా ఐ ఫోకస్‌కి ఎక్కువొస్తాయి. సో, వాళ్ళ బ్రెయిన్ అనేది డిస్టర్బెన్స్ అయితదనమాట. టీవీ అనేది మనం కొంచెం డిస్టెన్స్‌లో ఉంటాం కాబట్టి టీవీ అనేది కొంచెం ప్రాబ్లమ్ ఉండది. తినేటప్పుడు కొంచెం కొందరేమో తింటారు. ఆడుకుంటూ తింటారు. ఇప్పుడు అపార్ట్‌మెంట్‌లో కొందరు పిల్లలుంటారు కాబట్టి వాళ్ళేం చేస్తున్నారంటే తినట్లేదు. తినకపోతే వాళ్ళేం చేస్తున్నారు టీవీ పెడుతున్నారనమాట. ఈ టీవీ పెట్టడం వల్ల ఆళ్ళకి అలవాటయిపోతుంది. సో, నార్మల్‌గా పిల్లలుంటే పిల్లలతోని ఆడిపియండి. అట్లా తినిపిచ్చండి. లేకుంటే ఇంకా తప్పని పరిస్థితిలో టీవీ పెట్టండి. అది కూడా ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ పెట్టండి. అట్లా తినిపియండి. మీ పిల్లలతోని బిగ్గెస్ట్ ఏంటంటే ఎరాడికేషన్ ఆటిజంకి మీ పిల్లలతోని టైమ్ స్పెండ్ చేయండి. వాళ్ళతోని ఆడుకోండి. ఆడిపించండి. ఇదే, ఇదే నేను చెప్పబోతున్నాను. 3 ఇయర్స్ తర్వాత ఇంకా మాట్లాడకపోతే అప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ కండి. అంతేగాని ముందు వెళ్లి డబ్బులన్నీ ఖర్చు చేసుకొని వాళ్ళు వాడే కోర్సులు గాని ఇవన్నీ చాలా ఉంటాయి. చాలా అంటే చాలా డబ్బులు ఖర్చయితాయి. లక్షలు, 2,00,000, 3,00,000 ఇలా ఖర్చు చేస్తారు. వాళ్ళేంటంటే ఒక్కొక్క స్కీమ్స్ చెప్తారనమాట. బ్రెయిన్ డెవలప్‌మెంట్‌ది, బ్రెయిన్ థెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీ అని చాలా అంటే చాలా డబ్బులు గుంజుతారు. దయచేసి ఇందులో పడకండి. నేను చెప్పినట్టు మీరు పిల్లలతోని టైమ్ స్పెండ్ చేయండి. ఓకేనా. మీరు పిల్లలతోని టైమ్ స్పెండ్ చేస్తేనే మీ పిల్లలు మాట్లాడతారు. లేకుంటే మాట్లాడరు. ఓకేనా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి. మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.